ఏం పేరేనా మీ పేరు? కట్టల నరసయ్య ముదిరాజు. కట్టల నరసయ్య ముదిరాజు గారు ఎన్రోల్ చేయించుకున్నారా ఈ ఓటు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్? ఎన్నిసార్లు వేసినావు ఇప్పటికి? ఇప్పటికి ఒక 5 సార్లు వేసినట్టు. 5 సార్లు వేసినట్టు. 1990లో డిగ్రీ అయిపోయింది. అంతే మొత్తానికి 90 ఏళ్ళనే ఎంఎస్సీ బీఈడి నాది. ఏం చేస్తారా? నేను కొన్ని రోజులు స్కూల్ నడిపిన తర్వాత ఇక 24 గంటలు గొంగడి సొంతంతో తిరుగుతా. ఎందుకు? ఇక మేడంతో ఇక రాజకీయం. రైట్, ఓకే. మొత్తానికి మీరు కూడా విద్యావేత్తనే? విద్యావేత్త, అవును సార్. నేను ఆల్రెడీ నా కింద ఒక 15 10th క్లాస్ బ్యాచెస్ పోయినాయి. 10th క్లాస్ బ్యాచెస్. ఓకే. ఒకప్పట్లో కూడా మంచి మండల్ టాపర్ తీసుకొచ్చాం మా స్టూడెంట్లు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, ఏమనుకుంటారు మరి గ్రాడ్యుయేట్స్ ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్? అంటే సాధారణమైన ఎన్నికలు వేరు, గ్రాడ్యుయేషన్ ఓట్లు వేరు. అవును. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ కరెక్ట్ ఆలోచించి ఓటేయగలడు. అవును. ఎట్లా అంటే ఎవరు కరెక్ట్ వ్యక్తి, ఏ రకంగా పోతే కరెక్ట్, ఏ మార్గంలో ఎన్నుకుంటే కరెక్ట్. ఇప్పుడు నిరుద్యోగులకు ఎవరు ఎట్లా చేయగలరు. ఇప్పుడు వాస్తవానికి మనకు వేరే ఎక్స్ పార్టీ ఆయన ఎవడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. పోయినసారి వాళ్ళు తీన్మార్ మల్లన్న అవకాశవాది. వాడు ఏదంటే వానికి పైసలు తప్ప ఇంకోటి లేదు. వాని బతికే పైసలు బతుకు. ఈ రోజు విద్యావేత్తలు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా రాకేష్ అన్నకే ఇస్తారు. ఎందుకంటే ఆయన బిట్స్ పిలాన్లో గోల్డ్ మెడలిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పరిస్థితులు రాకేష్ అన్న వస్తేనే మారదని అంటలేను. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో తీర్మానం వల్లనే ఎవ్వడేయడు. వాడిని నమ్మే పరిస్థితులు ఎవ్వరు లేరు. ఒక ఎడ్యుకేషన్ వ్యక్తిగా ఒక నిరుద్యోగులకు మంచి చేస్తాడనే ఆలోచనతోని విధానంతోనే రాకేష్ అన్నకే ఇస్తారు. 99% ఖచ్చితంగా రాకేష్ అన్నకు అవకాశం ఉంటుంది. ఇదే చెప్తున్నారు చాలా మటుకు. అంటే ఒక అవకాశవాదం, ఇటు వీళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. ఒక నయం పోతే మళ్ళీ నయం వస్తాడు వీడు అంతా. ఈ సెటిల్మెంట్లు, ఈ దందాలు, ఈ జర్నలిజం ముసుగులో అంటే ఒకరిని టార్గెట్ చేయడం, ఆ టార్గెట్ చేసిన తర్వాత ఈ సెటిల్మెంట్లు, అంగిలాగి సిద్ధాంతం అన్నోడు కాస్త ఇలా వెల్ఫేర్ కార్లో తిరుగుతున్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే మేధావిగా ఒక గ్రాడ్యుయేట్గా అసలు వాస్తవానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మానం వల్ల నిలబడద్దు. అసలు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాడు ఆయన. రాజకీయం నేను చెప్తున్నా, రాజకీయంగా పనికిరాడు అని చెప్తున్నా. అవకాశవాద రాజకీయం ఆయనది. ఇప్పుడు ఒక రాజకీయం అనేది ఎట్లా ఉండాలి? 10 మందికి ఆదర్శవంతంగా నిలవాలి. భూదందాలు చేసుకుంటూ మొత్తం ఏమంటారు, మొత్తం కోట్లు అన్నట్టు. వానికి 10 మందిని చేసుకొని వీడిని బెదిరించడం, వాడిని బెదిరించడం, వీని కాడ రూపాయలు తీసుకొని అసొంటి వ్యక్తిని జనాలు ఎట్లా అమ్ముతారండి? ఈ రోజు సోషల్ మీడియా ఉంది, అన్ని విధానాలుగా ఈ రోజులో జనాలు అంతా ఎడ్డిగా ఆలోచించే వ్యక్తి గారు. మళ్ళీ పోయి పట్టభద్రులు అంటే యాజ్ ఏ గ్రాడ్యుయేషన్ వ్యక్తులు అంత ఈజీగా ఈ రోజు ప్రతి ఒక్కరు పేపర్ చదువుకుంటూ, అన్ని టీవీలలో చూసుకుంటూ, ఆయన చేసే విధానాలు అన్ని తెలుసుకుంటూ కూడా తీర్మానం వల్ల నాకు ఎట్లా వేస్తారని అనుకుంటారు. ఆయన ఎట్లా నిలబడ్డారో నాకైతే అర్థమవుతలేదు. అవును, గతంలో ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఒకసారి కాంగ్రెస్ చేసిండు, ఆ తర్వాత ఏమంటే కడవ బీజేపీకి వచ్చిండు, ఆ తర్వాత నవనిర్మాణ పార్టీ ఆయన ఒక టీ అని అది పెట్టుకున్నాడు. ఇప్పుడు తర్వాత అధికార పార్టీలో ఉన్నాడు. ఎక్కడో అడుగులో ఉన్న కాంగ్రెస్ని పాలు జీవిగా చూసి లేపునని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈరోజు. అంటే ఇట్లాంటి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ జర్నలిస్ట్ గా మేము కూడా గౌరవం ఇచ్చొచ్చు. ఒక విలువలు ఉన్నంత వరకు, గౌరవం కాదండి, ఒక విలువలు ఉన్నంత వరకు మేము ఉన్నాము. మేము 14-15 నుంచి ఉన్నాం. కానీ మాకు లేనిది ఇప్పుడు ఆయన అంటే ఒక ప్రాపగండ చేసుకుంటూ ఒక కుటుంబం మీద, ఒక ప్రభుత్వం మీద చేసుకుంటూ ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కండు వేసుకుని ఎమ్మెల్సీ నిలబడతా అంటుంది. ఇప్పుడు ఆయన ప్రశ్నించే గొంతుగా విలువ ఉంటుందా? లేదు, ప్రశ్నించే గొంతుగా కాదండి. ఆయన కేవలం ఎప్పుడైతే అధికార పార్టీ కండు వేసుకుంటూ, గతంలో కొంచెం ఇండిపెండెంట్ గా చేసినప్పుడు కొంచెం వాల్యూ ఉండే. అరే వాస్తవమే మల్లన్న కొంచెం కొన్ని ప్రశ్నిస్తుండ అనుకున్నాం. కానీ ఈ 4 ఏళ్లలో ఆయన మొత్తం టోటల్ తెలిసిపోయింది. గొంతుకే కాదు, వాడు ఏమైనా డబ్బులు తీసుకున్న గొంతుకే, అంతేగా. మెయిన్ బ్లాక్ మెయిల్ దందా అసలు రాజకీయాలకు తీర్మానం వల్ల పనికిరాడు. వాస్తవానికి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. తీర్మానం మల్లన్న అన్నాడు వాస్తవంగా దొంగ. ఓపెన్ గా చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో విధానంతో వచ్చి చెప్పింది. వాడిని కండగా 4 రోజులు ఏమో కేసీఆర్ పక్కన ఉంటాడు, 4 రోజులు వీని పక్కన రేవంత్ రెడ్డి అంటాడు, 4 రోజులు ఇంకోటి అంటాడు, నేనేమో ఇండిపెండెంట్ అంటాడు. ఏ రకంగా కరెక్ట్ అండి? రాజకీయ విలువలు లేని వ్యక్తి తీర్మానం వల్ల అంతే. రైట్, ఇప్పుడు ఇదే చూస్తున్నాం. అంటే ఎట్లా ఉందంటే మీరు అన్నట్టు ఒక ప్రశ్నించే గొంతుకకు, ఒక ప్రశంసించే గొంతుకకు తేడాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఏనుగుల రాకేష్ రెడ్డికి ఇచ్చింది. ఆయన బ్రిడ్జ్ పిల్లని మంచి గోల్డ్ మెడలిస్టు. ఇట్లా ఆయనకి వెళ్ళిపో అవకాశాలు ఎట్లా ఉన్నాయి? కంపల్సరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీర్మానం మల్లన్న అనే వ్యక్తికి అయితే ఓట్లు అయితే నేనేమంటానంటే రెండో ప్రాధాన్యత కాదు, 3వది కూడా వేయడానికి వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే
గతంలో రాజకీయ విలువలకు దెబ్బతీసిండు, రాజకీయ విలువలనే దెబ్బతీసిండు. అది వాస్తవం. వాస్తవంగా అర్థం చేసుకోండి. అవును. ఇప్పుడు ఒక పట్టభద్రులు అంటే అంత ఈజీ కాదు. ఒక పట్టభద్రులు ఆలోచించే విధానం వేరుంటుంది. గతంలో నేను ఇండిపెండెంట్గా వస్తున్నా, నేను ఏదో చేస్తా, మీరు అన్నారు ప్రశ్నించే గొంతుకు అన్నారు. ప్రశ్నించే గొంతు కాదు, పైసలు తినే గొంతుకు ఆయన. వాస్తవంగా మీరు ఉన్నారండి, మీరు 15 ఏళ్ళ సంది జర్నలిస్ట్ చేస్తారు. జర్నలిస్ట్ అంటే మాకు మంచి అభిప్రాయం ఉన్నది. మేము కూడా ఏంటంటే మేము ఒక ఎంఎస్సీ బీడీ చేసి మేము ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉండి, మరి మీరెందుకు డెవలప్మెంట్ కాలే? అంతే కదా. నేను అడుగుతాను, మీరు ఎందుకు కాలేదు? ఆయన ఎందుకంటే అంటే ఆయన వేలన్నీ వక్రదారులు, మొత్తం అడ్డమైన మార్గాలు, ఆయనకు వ్యవస్థ మొత్తం బ్లాక్ మెయిలింగ్ దందా. కాబట్టి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇప్పుడు పట్టభద్రులలో వరంగల్ ఖమ్మం దాంట్లో ఆయన అసలు వాస్తవంగా పోటీదారుడు కాడు. ఈ రోజుకు ఏ రకంగా ఆలోచించినా, పట్టభద్రులు ఆలోచించినా రాకేష్ అన్న వాస్తవంగా మంచి వ్యక్తి, మంచి చేస్తాడు. ఎందుకంటే రేపు శాసన మండలి పంపిస్తే ఆయన ద్వారా మనకి ఏదైనా నిరుద్యోగులకు మంచి జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నాం మేము. ఇది ఒకటి. నాకంటే మొన్న సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటాడు, అసలు ఆ శాసన మండలి అనేది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఒక అడ్డగా మారింది అది అని చెప్పేసి అంటారు. బ్రోకర్లకే టికెట్ ఇచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు మరి ఆయనే ఆ మాట అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే బ్రోకరే కదా. అంటే దీని అర్థం ఏంది? తీన్మార్ అంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చేసిన మాటలు ఏంది? ఆయన బ్రోకర్ కాబట్టి బ్రోకర్కి ఇచ్చిండు. వాస్తవం. మన దాంట్లో ఏంది? కేసీఆర్ నమ్మకం ఏంది? కేసీఆర్ గారి నమ్మకం ఏంది? ఒక విద్యావేత్త రేపు నిరుద్యోగులు వాస్తవంగా ఇక్కడ ఇప్పుడు పట్టభద్రులు జరుగుతుంది. పట్టభద్రులు జరిగినప్పుడు తీర్మానం వల్ల ఆయన ఏమి ఎడ్యుకేషన్ ఆయనది? ఎంత ఎడ్యుకేషన్? ఓన్లీ మామూలు ఒక డిగ్రీ క్యాడర్ కూడా కాదు ఆయనది. వాస్తవంగా ఎవరు రూపాయి ఇస్తే వాళ్ళకు మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. అట్లా కాదు సార్. ఇప్పుడు శాసన మండలికి పోతే ఏంటంటే నిరుద్యోగుల పట్లనే కాదు, మన దాదాపు చాలా మంది ఉన్నారు. అసొంటి వాళ్ళని ప్రశ్నించే గొంతుకు ఈయన అవుతారు, రాకేష్ రెడ్డి అవుతారు. కానీ ఈ పైసలు తినేవాడు కాడు. అభిప్రాయం అయితే ఇప్పుడు మీరు మేధావులు, ఎందుకంటే మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు, మీరు ఒక డిగ్రీ చేసారు కాబట్టి చాలా మందికి ఆదర్శంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. అవును. మార్పు పేరిట వచ్చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. ఒక 6 నెలలు నడుస్తూ ఉంది. అంటే ఈ 6 నెలల్లో అంతా ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయని కూడా అనుకుందాం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక్కటే సార్, 6 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎన్ని అబద్ధాలు ఆడిరో మీకు తెలుసు, అన్నీ తెలుసు. 6 గ్యారెంటీలు అని అందులో 318 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ రోజు వాస్తవానికి కేసీఆర్ గారు ఎప్పుడైతే పదవి దిగిపోయిండో కరెంట్ ఆల్రెడీ పోయింది. కరెంట్ అనేది లేదు, మళ్ళీ జనరేటర్ స్టార్ట్, మళ్ళీ ఇన్వర్టర్ స్టార్ట్ అవుతున్నాయి. రైతులకు ఇప్పటి వరకు మీరు రండి కల్లాలలో ఇప్పుడు ఎవరో ఎందుకు నా ఒడ్లు ఇప్పుడు జోకుతున్నారు. ఇంకా దాదాపు ఇంకా 10 లారీల ఒడ్లు ఉన్నాయి. 10 లారీల ఒడ్లు ఉన్నాయి. కల్లాలలో ఇబ్బందులు పడుతున్నాం. ఈ నైట్లు కూడా కావాలి పండుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా కానీ, ఏ వచ్చిన దాఖలాలు కానీ, సీమారపు దాఖలాలు బౌన్స్ అయిపోతున్నాయి. అబద్ధాలు. అయితే ఈ 6 నెలల్లో మొన్న జరిగిందండి ఎంపీ ఎలక్షన్స్. ఈ 6 నెలల్లో రేపు రిజల్టే తెలుస్తుంది మనకు. వాస్తవానికి ఇది రెఫరెండం అనేది ఒకటి. ఈ 6 నెలల్లో గవర్నమెంట్ విధానం ఏందో ఆల్రెడీ సామాన్య జనమే అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి అబద్ధాల కూర ప్రభుత్వం ఇది ఎల్లకాలం నిలవదు, ఉండదు. ఓకే, గ్రాడ్యుయేట్గా నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీలో కొత్తగా ఓట్లేసే యువతకు కానీ, లేకపోతే ఒక మేధావులకు కానీ, మీరు ఒక 4-5 సార్లు ఓట్లు వేసారు కాబట్టి ఆ కొత్తగా ఇప్పుడు ఓట్లు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులకు అంటే వాళ్ళు ఒక దాంట్లో ఉంటారు, ఒక ట్రాన్స్లో ఉంటారు. అంటే ఈ రీల్స్ ప్రభావం లేకపోతే అది పాత ఏదో చూపించుకుంటారు, అట్లాంటి వాళ్ళకి మీరు ఏమని పిలిపిస్తారు? నేను కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిగ్రీ అయిన విద్యార్థులు కానీ యువతకి నేను చేసే మనం ఏంటంటే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా వాస్తవానికి ఎవరికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది, విద్యావేత్తకి వేస్తానా నమ్మక ద్రోహికి వేస్తానా అనే ఉద్దేశంతో ఆలోచించి చేయాలి. వాస్తవానికి తీర్మానం వల్ల నమ్మే పరిస్థితులు లేవు. కళ్ళబొల్లి మాటలతోని రాకేష్ అన్న అయితేనే వాస్తవంగా ఆయన గొంతుకన్నా రేపు శాసన మండలిలో చెప్తాడు. కాబట్టి యువత అందరికీ నేను దయచేసి చెప్తున్నా, కళ్ళబొల్లి మాటలు కానీ వేరే వాళ్ళు చెప్పిన విధానం నమ్మకుండా తన సొంత నాలెడ్జ్తోని ఎవరైతే మంచిగా మనకు శాసన మండలిలో గొంతు ఇప్పగలరో, విద్యావేత్తగా మన పట్టభద్రులకు మేలు చేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే అది రాకేష్ అన్న అని నేను